హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్రీఫ్ కేస్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఎపిసోడ్లో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. కానీ ఒక డౌట్ మీకు రావచ్చు, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎలా వస్తుంది? ఎవడో ఒకడు వెళ్ళి నా కంపెనీ షేర్స్ అమ్ముతా అని ఊరికే చెప్పేయగలడా? దీనికి సమాధానమే టుడేస్ టాపిక్. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇది వినడానికి కొంచెం హెవీగా ఉంటుంది, కానీ నేను చెప్పే ఎగ్జాంపుల్ వినండి. 5 నిమిషాల్లో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీ ఊళ్ళో ఒక ఫేమస్ స్వీట్ షాప్ ఉంది అనుకోండి. యశ్వంత్ స్వీట్స్ అనే పేరు పెడదాం. ఈ షాప్ యాడవలి యశ్వంత్ అనే వ్యక్తిది. 20 సంవత్సరాలుగా ఒక షాప్నే నడిపిస్తున్నాడు. ఇప్పుడు యశ్వంత్కి ఒక ఐడియా వచ్చింది. నేను ఈ షాప్ని జస్ట్ ఒక ఊళ్ళో కాకుండా తెలంగాణ, ఆంధ్ర మొత్తంలో 100 బ్రాంచ్లు పెడితే. కానీ ఒక బిగ్ ప్రాబ్లం. 100 బ్రాంచ్లు పెట్టాలంటే ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కావాలి, స్టాఫ్ కావాలి. టోటల్గా 10 కోట్ల రూపాయలు అనుకుందాం. యశ్వంత్ దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ కట్టాలి, రిస్క్ ఎక్కువ. ఇక్కడే ఐపీఓ కాన్సెప్ట్ వస్తుంది. మన యశ్వంత్ ఏం చేస్తాడంటే తన షాప్ మొత్తం విలువని బ్రాండ్ నేమ్, రెసిపీ, బిజినెస్, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ అన్ని కలిపి చిన్న చిన్న పేపర్ స్ట్రిప్స్గా డివైడ్ చేస్తారు. వీటినే షేర్స్ అంటారు. ప్రతి ఒక్క షేర్ విలువ 10,000 అనుకుందాం. ఇప్పుడు యశ్వంత్ పబ్లిక్కి అనౌన్స్మెంట్ చేస్తాడు, ఎవరైనా మన షాప్లో పార్ట్నర్ అవ్వాలనుకుంటే ఈ షేర్ కొనండి. మీరు ఒక షేర్ 10,000కి కొంటే ఇప్పుడు మీరు కూడా యశ్వంత్ స్వీట్ షాప్లో చిన్న పార్ట్నర్ అయిపోయారు. కంపెనీకి కావాల్సిన 10 crores ఈ 10,000 షేర్ అమ్మడం ద్వారా వచ్చేస్తుంది. ఇదే జరిగేది. దీనినే ఐపీఓ అంటారు. ఎందుకంటే ఇది ఆ కంపెనీ షేర్స్ పబ్లిక్కి మొదటిసారి ఆఫర్ చేయడం. ఒకవేళ రెండోసారి వస్తే దానిని ఎఫ్పిఓ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యశ్వంత్ స్వీట్స్ అనేది ఇక ఒక పర్సెంట్ కంపెనీ కాదు, ఇది 10,000 మంది షేర్ హోల్డర్స్ది, మీతో సహా. ఆ 100 బ్రాంచెస్ ఓపెన్ అయ్యి బిజినెస్ బాగా రన్ అయితే ప్రాఫిట్ వస్తాయి. ఆ ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్తో షేర్ చేస్తారు. దీనినే డివిడెండ్ అంటారు. ఇది మనం ఫ్యూచర్ ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకుందాం. అంతేకాదు, కంపెనీ వాల్యూ పెరిగితే మీరు కొన్న ఆ షేర్ విలువ కూడా పెరుగుతుంది. ఇదే లాజిక్తో జొమాటో, ఎన్విడియా, ఎల్ఐసి లాంటి పెద్ద కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్లో వచ్చాయి. వాళ్ళు కూడా ఇలాగే తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి పబ్లిక్ నుంచి మనీ రేజ్ చేశారు ఐపీఓ ద్వారా. తేడా ఏంటంటే స్కేల్. ఆ 10 కోట్లకి బదులు ఈ కంపెనీస్ 1,000 కోట్లు రేజ్ చేస్తాయి, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థం అయ్యింది కదా, ఒక ప్రైవేట్ బిజినెస్ ఎలా పబ్లిక్ కంపెనీగా మారుతుందో. ఇవాళ మనం ఐపీఓ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకసారి కంపెనీ పబ్లిక్ అయ్యాక ఆ షేర్స్ యాక్చువల్గా ఎలా బై సెల్ అవుతాయో, ప్రైమరీ మార్కెట్ వర్సెస్ సెకండరీ మార్కెట్ అంటే డిఫరెన్స్ చూద్దాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అప్పటి వరకు నేను ఎక్కడైనా తప్పుగా చెప్తే కామెంట్స్లో నాకు నేర్పించండి, నేను కూడా నేర్చుకుంటా. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.